ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం రోజున దివాళీ గిఫ్ట్ అని చెప్పి జిఎస్టీ రేట్స్ని స్లాబ్స్ని తగ్గించబోతున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల ఏ సెక్టర్స్ అనేవి లాభపడ్డాయి, అదేవిధంగా ఏ సెక్టర్స్లో స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ప్రతి సెక్టర్కి సంబంధించి ఒక 5 స్టాక్స్ ఇవాళ మనతో చెప్పడానికి మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజీవ్ సార్, ఎలా ఉన్నారు? వండర్ఫుల్ అండి. అయ్యా, జిఎస్టీకి సంబంధించి అందరూ చాలా భయపడ్డారు, బాధపడ్డారు. ఇప్పుడు మరి కేంద్రం ఒక మంచి మోడీ గారు అనౌన్స్ చేశారు మంచి న్యూస్ని. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఏ సెక్టర్స్కి పాజిటివ్గా ఉంటుంది, ఒక 5 సెక్టర్స్ చెప్పండి సార్. తప్పకుండా. యా. ఈ ఏదైతే జిఎస్టీ రేషనలైజేషన్ అని అంటున్నారో, మల్టిపుల్ స్లాబ్స్ అయిపోయాయి. ఇప్పుడు 5, 12, 18, 28 అని ఇన్ని రకాల స్లాబ్స్ ఉన్నాయి. కొన్ని వస్తువులు ఏంటంటే రోజువాడే వస్తువులు కొంచెం తగ్గించమని డిమాండ్ అయితే ఉంది. దాన్ని ఆ డిమాండ్నే కానివ్వండి, అందరినీ పట్టించుకొని, అంటే దే జస్ట్ కన్సర్న్ తీసుకొని ఈ కొత్త ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సెక్టర్స్ చాలా లాభం వస్తుంది. అది ఫస్ట్ మాత్రం అందులో ఆటోమొబైల్స్ ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ 28% స్లాబ్లో ఉంది. ఇప్పుడు ప్రపోజ్డ్ దాంట్లో మాత్రం 18%కి పడిపోవచ్చు అనమాట. అంటే ఒక 10% జిఎస్టీ తగ్గొచ్చు. దీనివల్ల ఏంటంటే ఆటోమొబైల్ హోల్ ఎకో సిస్టంలో ఉన్న స్టాక్స్ అన్నిటికి కూడా లాభం ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఇంకొక ప్రపోజిషన్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఫ్లాట్గా ఒకే రకమైన ట్యాక్స్ కాకుండా అందులో కూడా బేస్డ్ ఆన్ ఇంజన్ కెపాసిటీ కానీ సైజ్ ఆఫ్ ద కార్ కూడా జిఎస్టీ తగ్గించే అవకాశాలు ఉన్నాయి అనేది ఇంకొక స్కోప్ ఉందన్నమాట. అది కూడా జరిగితే మాత్రం ఇంకా బాగా ఉంటుంది ఈ ఇండస్ట్రీకి, ఆటో ఇండస్ట్రీకి. ఆల్రెడీ అదే ఎక్స్పెక్టేషన్తో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇది అనౌన్స్మెంట్ జరిగాక మారుతి కానీ హ్యుండై కానీ చాలా బాగా, నిన్న మారుతి 8%, ఇవాళ కలిసి హ్యుండై ఒక 10% పైన పెరిగింది. ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇవి చిన్న కార్ల సెగ్మెంట్ కాబట్టి జిఎస్టీ తగ్గడం ఒకటి, అండ్ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆప్టిమైజ్ అయిపోయింది, 12 లక్షల వరకు ఏమీ లేదు. ఈ దివాళీ తర్వాత సడన్గా దీని చేంజెస్ వల్ల ప్రైజెస్ తగ్గొచ్చు. దానివల్ల డిమాండ్ పెరుగుతుందనే యాంటిసిపేషన్లో ఆల్రెడీ ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. అది అనౌన్స్మెంట్ అయ్యాక మాత్రం ఎక్స్పోర్ట్స్ కూడా మంచి స్ట్రాంగ్ ఊతం ఇచ్చినట్టే ఆటోమొబైల్లో. ఇందులో ఆబ్వియస్లీ ఇట్లాంటి పెద్ద స్టాక్స్, అందరికీ తెలిసిన స్టాక్స్, మనం టాటా మోటార్స్, హ్యుండై కానీ అండ్ ఆల్సో మారుతి కూడా అందరికి తెలిసిన స్టాక్స్ ఆల్రెడీ అయిపోతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. బట్ ఇన్వెస్టర్స్ చూడాల్సిన ఏంటంటే ఆ ఎకో సిస్టంలో చాలా స్టాక్స్ ఉన్నాయి విచ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనమాట. అందులో చూసుకుంటే ఓమాక్స్ ఆటోస్, ఇది కూడా మన స్మాల్ 3 వీలర్స్ అందులో ఉంది. అట్లాగే జీజీ ఆటోస్, రెమ్సన్స్ కూడా కీ ఆటో పార్ట్స్ తయారు చేస్తుంది. ఇది కూడా బాగా ఆల్రెడీ ఇట్స్ స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చింది లాస్ట్ Q1. దిస్ కెన్ గ్రో వెరీ వెల్ కన్సిడరింగ్ ఇట్లా జిఎస్టీ తగ్గడం వల్ల. అట్లాగే లూమాక్స్ ఆటో కూడా, ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది అండ్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి లాస్ట్ వచ్చేసి ఫిఎం ఇండస్ట్రీస్, FIEM, ఇవన్నీ మైక్రో అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. వీటిని కొంచెం ఇన్వెస్టర్ స్టడీ చేసుకుంటే ఏంటంటే మంచి రిటర్న్స్, ఎక్కువ క్యాపిటల్ అవసరం ఉండదు మనకు లాభాలు రావడానికి, తక్కువ క్యాపిటల్తోనే మంచిగా రిటర్న్స్ రావచ్చు. ఇట్లాంటి మైక్రో క్యాప్ స్టడీ చేస్తే వెల్త్ హ్యూజ్గా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఇది ఆటోమొబైల్లోని 5 స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ విచ్ బెనిఫిట్ అయ్యేటి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కన్జ్యూమర్ డ్యూరబుల్లో ఇది మేజర్ సెక్టర్. ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏవైతే వైట్ గుడ్స్ అంటాం, దివాళీకి దసరాకి యూజువల్లీ ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవి ఎక్కువగా కొంటా ఉంటారు. అండ్ ఆ టైంలో ఈ జిఎస్టీ రేషనలైజ్ అయ్యి ఇప్పుడు 18 నుంచి 28% మధ్యలో ఉన్నాయి. దాన్ని 5 నుంచి 12 తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రపోజల్స్ అన్నమాట. లైక్ ఏసీస్ 28 నుంచి 18కి, కొన్ని 18 దగ్గర ఉన్నాయి 5కు తీసుకొచ్చే అవకాశం ఉందని ఇప్పుడు ప్రపోజల్స్. ఇవి వస్తే మాత్రం చాలా కంపెనీస్ లాభపడవచ్చు. అందులో మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్న డిక్సన్ టెక్నాలజీస్, దానికి ఎందుకంటే వైట్ గుడ్స్లో ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో వెరీ అగ్రెసివ్గా ఉన్న ప్లేయర్ అది. అట్లాగే ఈప్యాక్ డ్యూరబుల్స్, ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది క్వార్టర్లో. ప్లస్ ఇది కలిపితే ఇంకా మంచి లాభాలు రావచ్చు. ఇంకోటి యాంబర్,
అంబర్ ఇండస్ట్రీస్ కూడా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాము అది కూడా ఒకటి. అండ్ కేఎన్ఎస్ టెక్నాలజీస్ ఆల్రెడీ సెమీ కండక్టర్స్లో ఉంది, దీనికి కూడా చాలా లాభాలు రావచ్చు ఈ జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల. అట్లాగే వర్చూసో, ఇంకొకటి వోల్టాస్ అండ్ హ్యావెల్స్ కూడా ఈ స్పేస్లో అగ్రెసివ్గా ఉంది ఇండియాలో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఇది కూడా రిజల్ట్స్ మొన్న బాగా అనుకున్నట్టు ఇవ్వలేదు, బట్ నిన్న ఇవాళ మళ్ళీ రిటర్న్స్ బాగా స్టార్ట్ చేసింది మార్కెట్, మళ్ళీ కొనడం మొదలుపెట్టారు ఇన్వెస్టర్స్, రియలైజ్ అయ్యారు. లాస్ట్ వీక్ మాత్రం ఇట్ వాస్ పనిష్డ్ వెరీ హైలీ, ఎందుకంటే అనుకున్నట్టు రిజల్ట్స్ కానీ గైడెన్స్ ఇవ్వలేదు. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బాగా ఉంది, కొంచెం కేర్ఫుల్గా చూసి స్టడీ చేసుకొని తీసుకోవచ్చు. ఈ 5-6 స్టాక్స్ ఏంటంటే కన్జ్యూమరబుల్ సెక్టర్, డ్యూరబుల్ సెక్టర్లో బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి పోస్ట్ జిఎస్టీ, అండ్ ఇప్పుడు ఇమ్మీడియట్గా కూడా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ సర్వీసింగ్ సెక్టర్. సో ఇందులో కుడ్ బి ఎగ్జాంపుల్ V2 రిటైల్. సో ఆల్రెడీ బాగా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చింది అండ్ రీటైల్ స్పేస్లో ఫాస్ట్ గ్రో అవుతూ ఉంది. విశాల్ మెగామార్ట్ అనదర్ గుడ్ పర్ఫార్మింగ్ స్టాక్ రీసెంట్లీ. జిఎస్టీ తగ్గడం వల్ల కన్జంప్షన్ పెరుగుతుంది అండ్ వీటి సేల్స్ పెరగచ్చు అనమాట. సేమ్ వే షాపర్ స్టాప్ కానీ వీమార్ట్ కానీ, ఈ 4 స్టాక్స్ కూడా రీటైల్ స్పేస్లో, ఈవెన్ ట్రెంట్ రీటైల్ కూడా ఆల్రెడీ చూస్తున్నాం, ఎవ్రీవేర్ మనకి కనబడతా ఉన్నాయి. సో ఈ 5 స్టాక్స్ మాత్రం రీటైల్ కన్సంప్షన్ పెరగడం వల్ల దివాళీ టైంలో ఇంకా సేల్ పెరగచ్చు అనేది మేజర్ ఆపర్చునిటీ అనమాట. సో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ టయానికి మంచి షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావచ్చు నెక్స్ట్ 2 months 3 months పీరియడ్లో. దెన్ ఇంకొక సెక్టర్ మేజర్గా బెనిఫిట్ అయ్యేది ఏంటంటే సిమెంట్ అండ్ ప్రీ ఇంజనీరింగ్ సెక్టర్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ 12 నుంచి 28% సిమెంట్ సెక్టార్లో కరెంట్లీ ఈ సెక్టార్లో జిఎస్టీ నడుస్తూ ఉంది. దాని నుంచి 5 నుంచి 18% తీసుకొచ్చా అనమాట. సో అలాంటప్పుడు కంపెనీ స్టడీ చేయాల్సిన ఇన్వెస్టర్స్ మాత్రం ఓరియంట్ సిమెంట్ ఒకటి, పెన్నార్ ఇండస్ట్రీస్ ఒకటి, ఇది అదే ప్రీ ఇంజనీరింగ్ దాంట్లో స్పేస్లో ఉన్న కంపెనీ. మళ్ళీ ఇంటర్ ఆర్చ్, ఇది కూడా మంచి పర్ఫామ్ చేసింది, వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చిందని కవర్ చేసాం మనము. దెన్ ఎంబీఈఎల్ ఒకటి, అండ్ సిమెంట్లో టాప్ ప్లేయర్ అల్ట్రాటెక్ సిమెంట్. సో జేకే సిమెంట్ కూడా బాగుంది, బట్ సిమెంట్ ఆల్రెడీ ప్రైజింగ్ లాస్ట్ 4 months నుంచి, మార్చ్ నుంచి చాలా బాగా పెరిగింది. సో మార్జిన్స్ పెరిగినాయి. దానికి తోడు ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గడం వల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఊపందుకోవచ్చు, సిమెంట్ డిమాండ్ పెరగచ్చు. ఎస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బూమ్ అవ్వచ్చు. ఎవరైతే ఆగుతున్నారో కన్స్ట్రక్షన్, కొంచెం ప్రైజెస్ తగ్గచ్చు జిఎస్టీ వల్ల. సో ఎవరైతే కాస్ట్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు కొంచెం కన్స్ట్రక్షన్కి దిగచ్చు అన్నమాట. సో అండ్ సిమెంట్ సెక్టర్ ఈజ్ వెరీ గుడ్ సెక్టర్ ఫర్ నెక్స్ట్ 3 to 6 months ఫర్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఇది ఒక అడిషనల్ అవకాశం ఇచ్చిందనమాట. ఆల్రెడీ ప్రైజెస్ ఆర్ హై, డిమాండ్ ఈజ్ హై, దానికి తోడు జిఎస్టీ తగ్గితే మాత్రం కంపెనీస్కి ఇంకా బెటర్. సూపర్. అండ్ ఇంకొక సెక్టర్ ఏంటంటే హాస్పిటాలిటీ. ఎప్పటికీ కూడా పాజిటివ్ గా ఉంటుంది, బట్ ఇంకా తగ్గిందంటే ఇప్పుడు కరెంట్లీ 12% దగ్గర జిఎస్టీ ఉంది, 12% హాస్పిటాలిటీలో. అది ప్రపోజ్డ్ 5%కి పడిపోవచ్చు అనమాట. 5% పడిపోతే మాత్రం టూరిజం ఇంకా పెరగచ్చు. దీని నుంచి లాభపడే హోటల్ స్టాక్స్ ఆర్ హాస్పిటాలిటీ స్టాక్స్ ఏంటంటే ఒకటి చాలెట్ హోటల్స్, ఆల్రెడీ సాలిడ్ Q1 రిజల్ట్స్ ఇచ్చింది. జునైపర్ అనదర్ సేమ్, లెమన్ ట్రీ హోటల్స్ కూడా, అండ్ మహేంద్ర హాలిడేస్ కూడా షార్ట్ టర్మ్ లో చూసుకోవచ్చు ఇన్వెస్టర్స్. అట్లాగే ఏపీజే అండ్ తాజ్ జీవికే, ఈ 5 or 6 హాస్పిటాలిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం ఇన్వెస్టర్స్ కొంచెం ధైర్యంగా స్టడీ చేసుకొని కొన్ని 1-2 మనం చెప్పిన 5 సెక్టర్లో నియర్లీ ఒక 25-30 స్టాక్స్ డిస్కస్ చేశాము. ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళ రిస్క్ అపటైట్ తగ్గట్టు నెక్స్ట్ 3-4 monthsకి ఇన్వెస్ట్ చేసి వీటిలో లాభాలు పొందొచ్చు, కొంచెం స్టడీ చేసి వాళ్ళ సొంతంగా అడ్వైస్ తీసుకుంటే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందరికి ఇప్పుడు పాజిటివ్ గా ఉంటుంది ఇప్పుడైతే మార్కెట్ అండ్ సూపర్. సో గైస్, అర్థమైంది కదా మీ అందరికి. సో జిఎస్టీ వల్ల ఈ యొక్క స్టాక్స్ అన్ని కూడాను, ఈ యొక్క సెక్టర్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉండబోతున్నాయి. సో మీరు కూడా మంచిగా స్టడీ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.